హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ రా టాక్స్. ఈరోజు మన గెస్ట్ తమిళ చూశారు కదా, గలాటా గీతు రాయల్ గీతు ఒక వన్ ఆఫ్ ద కీ మెంబర్స్ ఇన్ కాటన్ సీడ్స్ అసోసియేషన్. చాలా వైటల్ ప్లేయరు, కీ ప్లేయరు. మాట్లాడుకుందాం అక్క గురించి మాట్లాడుకునే ముందు చిన్న హెడ్సప్. పవన్ రా టాక్స్ తాలూకు మెయిన్ ఆబ్జెక్టివ్ ఆల్రెడీ చెప్పా, మళ్ళీ చెప్తున్నా, అవేర్నెస్ స్ప్రెడ్ చేయడమే తప్ప ఎవరి మీద పర్సనల్ గ్రజ్జులు ఏమి లేవు. దొంగల్ని ఎక్స్పోజ్ చేయాలి, పత్తి గింజల్ని ఎక్స్పోజ్ చేయాలి, హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయాలి, అలాగే అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. ఆ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం వల్ల సెల్ఫ్ కాన్షియస్ అనేది జనాల్లోకి రావాలి, సెల్ఫ్ అవేర్నెస్ అనేది బిల్డ్ అవ్వాలి. అదే మన మెయిన్ ఆబ్జెక్టివ్. ఐ హోప్ ఎవరి వన్ అండర్స్టాండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అని కోరుకుంటున్నా. స్ట్రైట్గా వెళ్ళిపోదాం, సుత్తి లేకుండా. ల్యాగ్ సిరాకు నాకు. గలాటా గీతు రాయల్ గురించి ల్యాగ్ ఇంకా సిరాకు. సో గీతు రాయల్ గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడే ముందు గీతు రాయల్ ప్రొఫైల్ గురించి మాట్లాడదాం. అక్క ముందు ఐటీ బ్యాక్గ్రౌండ్, తర్వాత టిక్టాక్ వీడియోలు, మోటివేషనల్ స్పీచ్లు చెప్పేది. అవి కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కాపీ చేసి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడమే. టిక్టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత అక్క అలా ఇన్స్టాగ్రామే పడిపోయింది. ఇన్స్టాగ్రామ్తో పాటు యూట్యూబ్లో బిగ్ బాస్ రివ్యూలు స్టార్ట్ చేసింది. తర్వాత 4, 5లోని కొంచెం వైరల్ అయిన తర్వాత 6లో అక్కని పిలిచారు. రెస్ట్ ఇన్ పీస్. తర్వాత ఏమైందో మీ అందరికీ తెలుసు. తర్వాత వచ్చిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 7కి బజ్ కింద చేసింది, అండ్ బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూస్ కూడా చేసింది, వ్లాగ్స్ చేస్తుంది, ఇంకా ఇలాంటివన్నీ చేస్తుంది. ఇది అక్క ప్రొఫైల్. జబర్దస్త్లో ఏవో చిన్న చితక స్కిట్లు వేసింది, చిన్న ప్రోగ్రాంలకు వెళ్తుంది. ఇది అక్క ప్రొఫైల్. ఓకే, అక్కతో నాకు ప్రాబ్లం ఏమీ లేదు. మరి అక్కతో వీడియో ఎందుకు, అక్క గురించి వీడియో ఎందుకంటే బేసిక్గా అక్క ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిపోక్రేట్ అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అక్క ఎగ్జాక్ట్గా అదే చేస్తుంది అన్నమాట. ఇందులో మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కరెక్ట్గా చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పొరపాటున మొత్తం అన్నీ మోటివేషనల్ రీల్సే. అవి కూడా ఎవడో చెప్పినవి ఇంగ్లీష్లోనూ, హిందీలోనూ, తెలుగులోనే. మనిషి గురించి, మనిషి విలువల గురించి, మోరల్స్ గురించి, ఎథిక్స్ గురించి, మనిషి స్వభావం ఎలా ఉంటుంది, వెన్నుపోట్లు ఎలా ఉంటాయి, ఇలా చెప్పాను కదా, మానవత్వ విలువలు, మంచి చెడు, చెత్త ఇన్ని చెప్తుంది. నేను చేసేవన్నీ ఇలాంటి పనులు. ఏ పనులు? బెట్టింగ్ యాప్ల పనులు. గీతు రాయల్ బెట్టింగ్ యాప్ల కంటే ముందు నేను ఒకటి చెప్తే, ఎందుకు గీతు రాయల్ గురించి ఎంత స్ట్రెస్ చేసి చెప్తుందంటే, ఈమె కంటే బడా బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈమె నేను ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, ఆ హిపోక్రసీ నేచరు మన వాళ్ళగా తట్టుకోలేం. ఇలాంటి వాళ్ళు కూడా ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల కూడా చాలామంది ఎఫెక్ట్ అవుతారు సొసైటీలో. ఎందుకు క్లియర్గా చెప్తా చూడండి. ఇందాక చెప్పాను కదా, మోటివేషన్ స్పీచ్లు, అక్కడ చెప్పేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి. దానికంటే ముందు, ఈ బెట్టింగ్ యాప్ల కంటే ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 6కి ఆమె వెళ్ళిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత రివ్యూలందరినీ తిట్టింది. తన ఛానల్లోనే బోల్సాలు చెప్పింది. మిగిలిన రివ్యూలకి ఎవరికి రివ్యూలు ఇవ్వడం రాదు. నా మీద పడిపోయారు, నా తమ్ముళ్ళు తెగ యూజ్ చేసుకున్నారు, నా వల్లే సీజన్ అంతా కాస్త వెళ్ళింది, నన్ను టార్గెట్ చేశారు, నన్ను క్యారెక్టర్లెస్ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు అని చెప్పి చాలా మాట్లాడింది. ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడతారా? ఒక అమ్మాయిని అలా ప్రొజెక్ట్ చేసి చెప్తారా? ఒక అమ్మాయి గురించి విలువలు లేవు, క్యారెక్టర్ లేదు, ఏదో చెత్త ఉంది చెప్పింది అక్క. సీజన్ 8కి వచ్చేసరికి అక్క చేసిన పనులన్నీ ఏంటి? తమ్నేల్ డిలీట్ చేసింది, నేను ఏం చేయలేను దానికి. బట్ అక్క రివ్యూలు చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఈమె ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి ఇలా మాట్లాడారు అని చెప్పి రివ్యూల మీద పాయింట్అవుట్ చేసిన మనిషి, ఈ అమ్మాయే ఇంకో అమ్మాయిల గురించి, లైక్ విష్ణుప్రియ కానీ, యష్మి గురించి కానీ క్యారెక్టర్లెస్ అనే పదాలతో తమ్నేల్ను బొచ్చుడు చేసింది. మరి ఇది హిపోక్రసీ కదా. నీకు వచ్చి చేసేసరికి నీ కోపం వస్తుంది, వెరీ గుడ్ పాయింట్. అలాగే ఎథికల్గా చూస్తే అలాగ తమ్నేల్ పెట్టకూడదని చెప్పిన వ్యక్తివి, ఒక అమ్మాయివి, నువ్వే ఇంకో అమ్మాయి మీద ఎన్ని చేసావు? మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటావు? షోలా చూడాలి, మీరు ఎందుకు ఇలా చూస్తున్నారని చెప్పి మళ్ళీ హిపోక్రసీకి ఇంకో హిపోక్రసీ. మరి అలాంటప్పుడు ఆ బిగ్ బాస్ రివ్యూలు కూడా అలాగే చేశారు కదా అక్క. షోలాగే చూసి నువ్వు అక్కడ ఏం చేసావు అదే చెప్పారు కదా. దానికి నువ్వెందుకు, ఎలాగంటే అక్క మాట్లాడుతుంది, అక్క తోపు అనుకోవచ్చు, కానీ అక్క ఎలా అనుకుంటుంది, అక్కే తోపు, మిగిలిన వాళ్ళందరూ ఇలా ఫుట్గాల్ అన్నట్టు మాట్లాడుతుంది. అక్కడ కాలుతుంది. ఎలాగంటే మీకు ఎవరికి రివ్యూలు చెప్పడం రాదు. బ్రహ్మదేవుడే నన్ను పుట్టించి భూమి మీదకి అలా చేతులతో వదిలేరు. బిగ్ బాస్ రివ్యూలు ఎలా చెప్పాలి, మోటివేషనల్ డైలాగులు ఎలా చెప్పాలి అన్నట్టు బిల్డప్లు. ఈ బిల్డప్లు తట్టుకునే శక్తి లేక ఎప్పుడైనా హోమ్ ఫీడ్లోనో ఎక్కడైనా షార్ట్ ఫీల్డ్లో కనబడితే ఈ దరిద్రం చూడడం వల్ల ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఓకే, ఇది అయిపోయింది. ఇదంతా ఎందుకురా చెప్తున్నామంటే, ఇన్ని మోటివేషన్ డైలాగులు, ఇన్ని పత్తి కబుర్లు చెప్పిన మనిషి, ఎథిక్స్, మారల్స్, విలువల గురించి చెప్పిన మనిషి బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయొచ్చా? బెట్టింగ్ యాప్లో కూడా ఎంత ఆర్గనైజ్డ్గా చేసిందంటే, ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్ చేసింది ఫస్ట్ ఒక బెట్టింగ్ యాప్. చేసిన తర్వాత నెగిటివ్ కామెంట్లు వచ్చాయని చెప్పి కామెంట్ సెక్షన్ డిసేబుల్ చేసింది.
నేను అసలు అవాకాను. నేను కూడా కామెంట్ పెట్టాను, అసలు ఏం మనిషి పక్క నువ్వు, ఉదయం లెగితే చెప్పేవన్నీ నువ్వు మోటివేషన్ డైలాగులు, నువ్వు చేసే పని లేదా, నిన్ను నమ్ముకొని ఎవరైనా ఇన్స్టాల్ చేసి, అది ఎలాంటి యాప్లో తెలుసు కదా, విత్డ్రాల్ కూడా చేసుకోలేని సంకనాకించే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంది. నేను ఇంత లాంగ్ స్పీచ్ గీతూ రాయల్ గురించి ఎందుకు చెప్పానంటే, గీతూ రాయల్ కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. మా అక్కే ప్రమోట్ చేసిందంటే ఈ యాప్ మంచిది, ఇది లీగల్ యాప్, మనం ఆడొచ్చు, ట్రస్ట్ వర్తీ యాప్ అని చెప్పి ఎంతమంది ఇన్స్టాల్ చేసి సంకనాకిపోతారు. మరి డైరెక్ట్గా కూడా అక్కే కదా కారణం. సో ఆ యాప్ ప్రమోట్ చేసి కామెంట్ సెక్షన్ డిసేబుల్ చేసింది. తప్పు చేసినోడే కామెంట్ సెక్షన్ డిసేబుల్ చేస్తారు. ఇప్పుడు నా దాంట్లో కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. కామెంట్ సెక్షన్ డిసేబుల్ చేయడం ఎంతసేపు, చిటుకులో పని. కామెంట్ సెక్షన్ డిసేబుల్ చేసింది కానీ రీల్ డిలీట్ చేయలే. ఓడి బెట్టింగ్ ప్రమోషనోడు ఎలా ఉంటుందంటే, ఒక రోజు ప్లే చేస్తే ఇంత పైసలు, 3 రోజులు ప్లే చేస్తే ఇంత పైసలు, వారం రోజులు ప్లే చేస్తే ఇంత పైసలు అని ఒకటి ఉంటుంది. అలాగే దానికి గట్టిగా వ్యూస్ వచ్చాయి, ఎందుకంటే కామెంట్స్ డిసేబుల్ అయిపోయింది. కట్ చేస్తే ఎన్న తెలవా. ఎప్పుడైతే 3-4 వారాల నుంచి ఇది హల్చల్ జరుగుతుందో బెట్టింగ్ యాప్స్ది, ఈ హిపోక్రేట్ అక్క ఆ రీల్ డిలీట్ చేస్తుంది. మరి ఇది ఎంతవరకు న్యాయం? నువ్వు మాట మీద నిలబడే వ్యక్తివి కదా, నీకు మారల్స్ ఎథిక్స్ ఎక్కువ కదా. అసలు నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడమే తప్పు, అందులో ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఇంకా తప్పు, అందులో నువ్వు కామెంట్ సెక్షన్ డిసేబుల్ చేయడం ఇంకా తప్పు, కామెంట్ సెక్షన్ డిసేబుల్ చేసి అన్ని నెలలు నువ్వు ఆ రీల్ పబ్లిక్లో పెట్టడం ఇంకా తప్పు. దాని తర్వాత ఎప్పుడైతే ఈ కేసులు ఫైల్ అవుతున్నాయో ఇప్పుడు నువ్వు పత్తి గింజలాగా దాన్ని డిలీట్ చేయడం ఇంకా 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 తప్పు. ఇన్ని తప్పులు చేసి హ్యాపీగా ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్లో మోటివేషనల్ స్పీచ్లు ఇస్తుంటే నా వల్ల కావట్లేదు, అందుకు నేను ఈ వీడియో చేస్తాను. ఇంకా చాలామంది ఉన్నారు లిస్టులో నీకంటే ఎక్కువ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన. ఒక హత్య చేసినా 100 హత్యలు చేసినా శిక్ష ఒకటే, ఎందుకంటే అక్కడ పోయింది ప్రాణమే. సో నీ వల్ల ఎంతమంది నిన్ను నమ్ముకున్న వాళ్ళు సంకనాకపోయి ఉంటారో, అది యాప్ ఇన్స్టాల్ చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేసి విత్డ్రాల్ చేసుకోలేక. వాళ్ళకి ఎవరికైనా నువ్వు ₹1 ఇచ్చావా, నువ్వు ఏకంగా కామెంట్ సెక్షన్ డిసేబుల్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? నీకంటూ ఒక గిల్టీనెస్ లేదా? నీకంటూ అసలు ఫస్ట్ ఒక అకౌంటబిలిటీ లేదా? నీకు నిజంగా అకౌంటబిలిటీ ఉంటే అట్లీస్ట్ నువ్వు అది డిలీట్ చేసినా ఆ బాధ్యతలకు డబ్బులు ఇవ్వాలి కదా. అవేం లేదు. అవేం లేకుండా కట్ చేస్తే ఎన్న తెలవా నువ్వు వచ్చి మోటివేషన్లో చెప్తున్నావు. ఇది నాకు సరమని కాలేదు. సో నేను చెప్పేది రాంగ్ అనిపిస్తే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడం ట్రై చేయండి. గీతూ రాయల్ వల్ల బాధితులందరూ ఇక్కడ కామెంట్ చేస్తారు చూడండి. అవును, గీతూ రాయల్ ప్రమోట్ చేసింది, స్టోరీల్లో ప్రమోట్ చేసింది, టెలిగ్రామ్ ఛానల్లోకి రమ్మంది, రీల్ చేసింది, రీల్ డిలీట్ చేసింది అని చెప్పి ఎంతమంది బాధితులు పెడతారో చూడండి. సో నా ఆబ్జెక్టివ్ ఒకటే, ఇలాంటి హిపోక్రేట్స్ని ఎక్స్పోజ్ చేయాలి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు, బట్ నువ్వు వచ్చేయవు, రివర్స్లో చేస్తావు. సో అయితే నువ్వు మోటివేషన్ డైలాగులైనా ఆపి, లేదా తప్పు చేస్తే న్యాయంగా కాదు ధైర్యంగా చెయ్యి, ఏదో ఒకటి అలా అయినా పర్లేదు. కానీ నువ్వు తప్పు చేసేసి ఇలా పక్కకు సరిగిపోయి నేను మంచిదాన్ని, నేను బ్రహ్మదేవుని నన్ను పంపాడు కిందకి మోటివేషనల్ స్పీచ్లు ఇవ్వడానికి, ఇలాంటి డైలాగులు మాత్రం వద్దు. సో నేను జనాలకి చెప్పేది మళ్ళీ ఒకటే, ప్రతి వీడియోలో ఇదే చెప్తా. నాకు గీతూ రాయల్ మీద గ్రడ్జ్ లేదు, సినీ హనుమంతు మీద గ్రడ్జ్ లేదు, ఇంకా ఎవరి మీద చేసినా ఆ కాటన్ షీట్స్ మీద ఎవరి మీద నాకు గ్రడ్జ్ లేదు. జనాలు నలిగిపోతున్నారు. సో జనాలకి ఈ వీడియో ద్వారా అవేర్నెస్, వీళ్ళు ఇలాంటి పత్తి గింజలు, సో వీళ్ళని అన్ఫాలో కొట్టండి, అన్సబ్స్క్రైబ్ కొట్టండి. వీళ్ళు మీకు డబ్బులు రూపాయి కూడా ఇవ్వరు, వాళ్ళు తప్పు వాళ్ళు కూడా ఒప్పుకోరు. సో వాళ్ళు అలాగే గేమ్లు ఆడుకొని సైడ్కి వెళ్ళిపోయి ఈ బెట్టింగ్ యాప్ న్యూస్ డైల్యూట్ అయిపోగానే వేరే పత్తి గింజ వ్యాపారాలు చేసుకుంటారు. సో మీరు ఏం చేయాలంటే, ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారు, కొత్త వాళ్ళు పుడతారు, వాళ్ళు వీళ్ళే ఇంకో రూపంలో వస్తారు. సో మీరు వీళ్ళు ఎంకరేజ్ చేయడం మానేశారని అన్ఫాలో కొట్టి అన్సబ్స్క్రైబ్ కొట్టి, దానికంటే పెద్ద పనిష్మెంట్ ఏం లేదు. దాంతోపాటు సెల్ఫ్గా అవేర్నెస్ తెచ్చుకోండి. ఓకే, బెట్టింగ్ యాప్లు ఎంత తోపుతురుం పర్సన్, నువ్వు ఐడియల్లాగా ప్రైజ్ చేసిన నీ గురువే చేసినా కూడా చెయ్యొద్దు. ఎందుకంటే ఫ్రీగా మనీ రాదు, వస్తే నీతో ఉండదు. ఇదే, అంతకుమించి ఏమీ లేదు. సో నా మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ రా టాక్స్ మెయిన్గా ఈ అంశంలోకి వచ్చేసరికి సెల్ఫ్ అవేర్నెస్ అండ్ దొంగలను ఎక్స్పోజ్ చేయాలి. దొంగల్ని ఆల్రెడీ ఎక్స్పోజ్ చేస్తున్నా. ఎన్ని రోజులు ఈ వీడియోలు ఉంటాయో తెలియదు, ఎన్ని రోజులు ఈ యూట్యూబ్ ఛానల్ ఉంటుందో తెలియదు, ఎన్ని కేసులు నా మీద వేస్తారో తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నా ప్రౌడ్నెస్ ఏంటంటే నిజాన్ని చెప్తున్నా, నిజాన్ని నిజాయితీగా చెప్తున్నా, రాగా చెప్తున్నా, రస్టిక్గా చెప్తున్నా. అందుకే ఈ ప్రౌడ్నెస్. ఎందుకంటే నేను తప్పు చేయాలి, తప్పు చేసిన వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు, తప్పు చేయలేని నేను ఎందుకు భయపడాలి? భయపడే సీనే లేదు. సో దయచేసి ఇలాంటి గొర్రెల్ని ఫాలో అయ్యి మీరు గొర్రెయ్యి చివరికి ఆ మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాణాలు మీరే అర్పిస్తున్నారు. దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసి కంటెంట్ మంచిగా ఇచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి. ఇలాంటి బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి. రేపు ఇంకో పత్తి గింజతో మళ్ళీ వద్దాం. సభకు నమస్కారం.